రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. చాలామంది అంటే మన వీడియోస్ కింద చూసిన తర్వాత కొంతమంది పెట్టినటువంటి మెసేజ్ నేను మీకు చెప్తాను. మా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మాకు తెలియకుండానే పానిక్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. మేము చేసేది రైట్ అయినా సరే అది రాంగ్ ఏమో అనేటువంటి సందిగ్ధంలోకి వెళ్ళిపోతున్నాము. అదొక కన్ఫ్యూషన్ అయిపోతుంది. మాకు ఎలా తీసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు. అలా అని చెప్పేసి వాళ్ళని దూరం చేసుకోలేము, పక్కనే ఉంచుకోలేము. అటువంటి సందిగ్ధంలో ఉన్నాము. దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ప్రతి విషయంలోనూ ఏదైనా చెప్తారేమో అనేటువంటి పానిక్ ఆ భయాందోళనలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. దయచేసి దీనికి ఏమైనా రెమెడీ చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీర్ఘరోగి సగం డాక్టర్ అంటారు, తెలుసా మీకు? తెలుసండి, నేను సగం డాక్టర్ని. సో ఎందుకంటే దీని మీద నాకు ఎక్స్పీరియన్స్తో సహా చెప్పగలుగుతాను. అన్ని ఎక్స్పీరియన్స్లతోటే చెప్తున్నాను. బట్ ఇదేంటంటే మోర్ ఎఫెక్టివ్ అనమాట. అసలు నా జీవితాన్ని, అసలు నాకు భయం అంటే ఏంటో తెలియని ప్రియా చౌదరిని ఇట్లా వణికించే ఒక్క పానిక్ అటాక్ ఒక్కటే లొంగ తీసిందని అనుకోవాలి. ఇంకా మిగిలింది ఏదో వచ్చినా కూడా లొంగేదాన్ని కాదేమో, వచ్చేసింది అనమాట అది. సో అది ఎలా ఉంటుందంటే నాగరాజు గారు, ఇప్పుడు మీరు అన్నారు ఏమన్నారు అని అంటే, ఎదుటివాడు ఏం చెప్తాడో అనే ముందే మనకి భయాందోళనలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము ఆ ఫోన్లు కూడా ఎత్తాం, కన్సర్న్ పర్సన్ ఫోన్ కూడా ఎత్తబుద్ధి కాదు. ఎవరితోనైనా ముఖ్యమైనటువంటి మనుషులను కూడా కలవబుద్ధి కాదు. ఏం వినాల్సి వస్తుందో, ఏం మాట్లాడాల్సి వస్తుందో, ఏమంటారో ఏంటో అని. ఇవన్నీ నేను ఫేస్ చేశాను కరోనా టైంలో, భయంకరంగా ఫేస్ చేశాను. ఏంటి అసలు ఇట్లా ఉలికి పడేదాన్ని అనమాట మంచం మీద నుంచి లేచి. మామూలుగా పానిక్ రాలేదు నాకు, అంటే కరోనా వల్ల రాలేదు బాస్ పానిక్ అనేది. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే, ఒకటి మన శరీరము కొంత వీక్గా ఉన్నప్పుడు, శారీరక పరంగా కూడా దీనికి మూలం ఉంటుంది వీక్గా ఉన్నప్పుడు. రెండోది డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది పర్ఫెక్ట్గా లేకపోతే మీకు కిడ్నీ అయినా, లివర్ అయినా, లంగ్స్ అయినా ఏదైనా సరే అటాక్ ఫ్రమ్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచే వస్తుంది. అర్థమైందా అండి? సో ఇది ఏమైందంటే, నాకు విపరీతంగా నా లైఫ్లో నేను స్ట్రెస్ ఫేస్ చేసి చెప్పాను కదా, మనం ఎత్తాల్సింది పోల్తట్ట మాత్రమే మొయ్యగలుగుతాం, 1 కేజీ పోల్తట్ట. కానీ మనం ఎత్తుకున్నది ఎంత, 100 కేజీలు పేడతట్ట. అవునా? ఆ పేడతట్టను మోసి చివరికి ఏమవుతుంది మనకే తెలియదు, కుప్పకూలిపోతాం, కొలాప్స్ అయిపోతాం. అవును. సో అలా జరిగింది. నా శక్తికి మించినటువంటి పనులన్నీ నెత్తినేసుకొని, పనికిమాలినవన్నీ ఏదో జనాలను ఉద్ధరించేస్తున్నానని ఎవడన్నా పక్కన పంపు కొట్టంగా అని ఇలా ఉబ్బిపోయి, అవసరానికి మించినటువంటి శ్రమ పడుతూ వాటిని నెత్తినేసుకుంటూ, ఇంటి బాధ్యతలు తీసుకోండి, లేకపోతే బయట బాధ్యతలు తీసుకోండి, ఏవైనా సరే నేను అనేటటువంటిది మన శక్తికి మించి మనం ఎప్పుడైతే పరుగులు పెడతామో అది స్ట్రెస్ రూపంలో మనలోకి వస్తుంది. ఆ స్ట్రెస్ ఏమవుతుందంటే యాంగ్జైటీ కింద మారుతుంది. ఆ యాంగ్జైటీ ముదిరితే పానిక్స్ కిందకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఏ పనినైనా మనం ఎంతవరకు చేయగలమో, మనకి ఎంతవరకు సాధ్యమో అది మాత్రమే తీసుకో. పాయింట్ నెంబర్ 1. 2, మనకి చుట్టుపక్కల మనకి హామ్ చేయనటువంటి మనుషులు, మనతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళు, మనకి బలమయ్యేటటువంటి వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళని మాత్రమే నీ జోన్లోకి తీసుకో. మిగిలిన వాళ్ళతో నీకు సంబంధం లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నెంబర్ 2. నెంబర్ 3, పని విషయానికి వచ్చిన తర్వాత ఏదో చేయాలి అనే ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అనుకుంటాను ఏంటంటే నరేంద్ర మోడీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగం ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాను కదా, అసలు ఏమన్నా అసలు అమెండ్మెంట్స్ తీసుకొని వస్తాను నేను అడ్మినిస్ట్రేషన్లో అనే ఊహ నాకు ఉంటుంది. ఊహకేమి గాల్లో బోర్డులను ఊహించేస్తాం మనం. అసలు నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, దాని దొప్పదిగా తీసుకెళ్ళి నరేంద్ర మోడీ సీట్లో కూర్చోబెట్టినా కూడా నేను రెడీగా ఉన్నాను అబ్బా చేయటానికి. కానీ అది నాకు అర్హత ఉందా లేదా? ఆలోచనలకు కూడా నాగరాజు గారు, ఆలోచనలకి కూడా చాలామంది కొన్ని సబ్జెక్టులో చెప్తారు, మీరు ఊహించండి, ఊహించింది అవ్వండి అంటారు. ఊహిస్తారు, అవుతారు, కానీ తర్వాత ఏం చేయాలో చెప్పరు. అర్థమైందా నాగరాజు గారు? ఊహ ఎలా ఉండాలి అని అంటే పర్ఫెక్ట్ స్కెచ్ ఉండాలి. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఒక కంపెనీకి CEO అవ్వాలి అనుకున్నావు నువ్వు.
CEO అవ్వాలి అనంటే కింద నుంచి అడ్మినిస్ట్రేషన్ నీకు తెలిసి ఉండాలి. ఎవరెవరిని దాటాలి, ఏం చేయాలి, ఏ ఎన్ని విధంగా వెళ్ళాలి. రాజకీయాలను నువ్వు ఎదుర్కోవాలి, ఎంత నాలెడ్జ్ నీకు ఉండాలి, డైరెక్టర్స్ని ఎలా హోల్డ్ చేయాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ కెపాసిటీ ఉండాలి. అలాగే నువ్వు తీసుకునేటటువంటి ఉద్యోగుల్ని నువ్వు ఎంత సామర్థ్యంగా, నీ తెలివితేటలు ఎక్కడ ఉంటాయి అనంటే నీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో నువ్వు తీసుకునేటటువంటి ఉద్యోగుల యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది నీ తెలివితేటలు. నీ తెలివితేటలు వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. అది నెంబర్ 1. ఆ కెపాసిటీ నీకు ఉందా లేదా. ఫస్ట్ CEO అవ్వాలని అందరికీ ఉంటుందప్ప, కానీ ఆ సీట్లో కూర్చున్న తర్వాత కంపెనీని నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ శక్తి ఏది? ఫిజికల్గా, మెంటల్గా. 2 సామర్థ్యము, నాలెడ్జ్ నీకుందా లేదా. మాటలు చెప్పేస్తాం బాస్, ఏదోటి తిమ్మిని బొమ్మిని చేసేస్తాం బాస్, ఇల్లు దాంట్లో కూర్చుంటాం బాస్. కానీ అలా కాదు కదా బాస్. కూర్చున్న తర్వాత ఎలా నడపగలవు? అప్పుడు వస్తాయి సార్ పానిక్ అటాక్స్, అప్పుడు వస్తుంది సార్ స్ట్రెస్. కూర్చునేంత వరకు ప్లాన్ వేసే దాంట్లో స్ట్రెస్లో ఉంటాం. కూర్చున్న తర్వాత ఆ ప్లానింగ్ చేసే స్ట్రెస్లో ఆ తర్వాత ఆ సీట్లో కూర్చున్న తర్వాత యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎవడన్నా లాక్కెళ్ళిపోతాడేమో, ఏం పాడో, నేను బాగా పనిచేయాలి, లేకపోతే నేను ఆ ముందున్న వాడికంటే కూడా గొప్పగా నేను పనిచేయాలి అని చెప్పే ఆలోచనలో అడ్మినిస్ట్రేషన్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసావా, వెల్ అండ్ గుడ్. లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కుర్చీ వైపు కాన్సన్ట్రేట్ చేసావా, రెడీగా ఉంటాయి ఆ కుర్చీలో నీకు స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్స్. 3 ఏ కుర్చీ అయినా సరే, అది CEO కుర్చీ అయినా సరే, భార్య కుర్చీ అయినా సరే, భర్త కుర్చీ అయినా సరే, స్నేహితుడైనా సరే, కంపెనీలో ఓనర్ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, నాయకురాలైనా సరే, ఎవరైనా సరే ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హతలు ఏమున్నాయి? అర్హతలు 2. ఒకటి ఏంటి? శక్తి సామర్థ్యాలు. కూర్చున్న తర్వాత ఆ వ్యవస్థను నడిపేటటువంటి శక్తి సామర్థ్యం, ఒక ఫ్యామిలీని నడిపేటటువంటి శక్తి సామర్థ్యము, ఫ్యామిలీలో నువ్వు నెగ్గుకు వచ్చేటటువంటి ఆ యొక్క పరిపక్వత, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇవేమీ లేకుండా హఠాత్తుగా మనము దేన్నైనా మనం మోయలేనటువంటి బరువుని ఎత్తుకున్నా, లేకపోతే మనకి అడ్మినిస్ట్రేషన్లో మనం ఏదో అదృష్టం ఒక తంతే పోయి పూలకొంపలో పడ్డట్టు అదృష్టం తంతే పోయి ఒక సీట్లో కూర్చున్న తర్వాత నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నేను ఈ సీట్లో కంఫర్టబుల్గా కూర్చోవాలంటే నా కింద వాడు చాలా నిజాయితీ వాడిని ఎన్నుకోవాలి, నేను చాలా సమర్థవంతుడిని నేను ఎన్నుకోవాలి, కేవలము వాడిచ్చేటటువంటి ఫ్రూట్స్ నేను తినాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కింద వాళ్ళని పర్ఫెక్ట్ పర్సన్స్ నువ్వు ఎన్నుకుంటావో అప్పుడు నీకు ఏ స్ట్రెస్ ఉండదు. దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. మన సాఫ్ట్వేర్ దీంట్లో మాట్లాడాలి అంటే స్మార్ట్ వర్క్ అంటారు. అంటే ఏంటి? పని చేయి, షేర్ చేయి, నువ్వు హ్యాపీగా కూర్చో, డైరెక్షన్స్ ఇవ్వు. అవును. పనిని తగ్గించుకోవటం. ఎలా తగ్గించుకోవాలి? నువ్వు పక్కనాడికి షేర్ చేస్తావా, వాడిని బతుల్లాడుకుంటావా, వాడిని కొండకి కూర్చోబెడతావా, లేదా ఎఫిషియన్సీ ఉన్నటువంటి వ్యక్తులతోటి నీ ఫ్రెండ్షిప్ ఉందా, వాళ్ళ నుంచి సలహాలు తీసుకున్నావా, నీ వర్క్ని స్మార్ట్గా చేసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు స్ట్రెస్కి దూరం అవుతావు, నీకు సంతృప్తి అనేది వస్తుంది. ఆ స్ట్రెస్ లేకపోతే యాంగ్జైటీ లేదు, యాంగ్జైటీ లేకపోతే పానిక్ లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అనంటే కేవలము నీ ఆలోచన దృక్పథము ఎలా ఉండాలనంటే, పదవి కావాలి, లేదా ఆ పోస్ట్ కావాలి, లేకపోతే ఆ పని కావాలి. కానీ పని మీద ఎప్పుడైతే నీకు అవగాహన ఉండదో అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అయితే మీరు అనొచ్చు, మీరు ఏ పని మీద నెత్తనేసుకున్నారు మేడం, మీకు పానికి రావడానికి? మీరు పని మాట్లాడుకుంటారు కదా, మీకు మీరే భుజాలు తడుముకుంటారు కదా, భుజాలకు జబ్బలు జరుచుకుంటారు కదా అని మీరు అడగచ్చు. నేను చెప్పాను కదా, నా శక్తికి మించి పనులు నెత్తి మీద వేసుకున్నాను నేను. తెలుసులేండి, చెప్పండి ఇంకొంచెం ఎలాబరేటెడ్గా, 10 మందికి కూడా తెలుసు. చెప్పాను కదా, చేసింది అదే. శక్తికి మించి పెట్టుకున్నారు, మామూలుగా పడలేదు. కొన్ని వేల మందిని ఉద్ధరించేద్దామని చెప్పేసి ఒక యూనియన్కి నన్ను జనరల్ సెక్రటరీని చేసేసారు. అసలు నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు కూడా దాంట్లో నేను ఒక కార్యవర్గ సభ్యురాలని మాత్రమే, ఆ కార్యవర్గంలో సభ్యురాలని మాత్రమే. నాకు తెలీదు, అసలు ఏం తెలియదు అబ్బా. దాంట్లో కూర్చున్న తర్వాత అది ఎట్లా ఆ సభని నడపాలి, ఆ యూనియన్ని నడపాలి, ఏం తెలీదు. పెద్దోళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అన్నిటికీ ఇట్టిట్ట తలకాయ ఊపడము, ఎక్కడికైనా వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టడం, ఇదొకటి నాకు తెలుసు. పోలోమని ఇంత పెద్ద
కారు ఒకటి వేసుకుని వెళ్ళేదాన్ని, దాంట్లో 10-15 మంది ఉండేవాళ్ళు. నా పని ఏంటంటే ఇంకా కార్ ఓనర్ అనమాట, వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి సడన్ గా పెద్ద వేదిక మీద డిక్లేర్ చేసేసారు, మేడం గారు మిమ్మల్ని జనరల్ సెక్రటరీనే చేస్తున్నానండి అంటే నాకు ఒక్క నిమిషం అర్థం కదా. ఓయమ్మో నాకెందుకండి ఆ పదవి అని అన్నా. లేదు మేడం మీలాంటి వాళ్ళు ఉండాలి అనగానే ఓ ఇలా పెరిగాను అనమాట. నాలాంటి వాళ్ళు దీంట్లో కూర్చోవాలన్నమాట అనేసి. అదేందో నాకు తెలియదు. కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత జనాలు అందరూ సాయంత్రం అయ్యేసరికి అబ్బా దాని దుంపదగా మా మిత్రులందరూ కలిసి మీటింగ్ వేశారు. అబ్బా ఒక మగవాడికే సాధ్యం కాలేదు ఈ జనరల్ సెక్రటరీని తట్టుకోవడం అంటే ఒక ఆడదాన్ని కూర్చోబెట్టారు, 4 రోజుల్లో పారిపోద్ది చూడు అన్నారు. మరి అటు మాట్లాడినాడు ఇటు కూడా మోస్తాడుగా, ఆడు మోసాడు అవడో నాకు. మేడం మీరు పారిపోతారంట అనగానే రే ఎవడరా మాట్లాడింది, ప్రియా చౌదరి అని చెప్పి కూర్చుని ఎట్లా పారిపోతాను అని చూసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు ఒక 20 రోజులు దాటిన తర్వాత నాకు అర్థమైపోయింది నేను పారిపోవడానికి దారులు ఓపెన్ చేసి ఉన్నాయని చెప్పేసి అని. నో పారిపోతే నేను ఎందుకు అవుతా, నేను దీంట్లో కూర్చోవాల్సిందే అని చెప్పేసి అని అన్నీ కూర్చొని అసలు జనరల్ సెక్రటరీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఇదేం చేయాలి మొత్తం చదివేసుకుని ఇన్ ద సెన్స్ అందరి దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నుంచి అదంతా తీసుకొని అన్నిటిలో వెళ్ళబడ్డం మొదలుపెట్టా. తెలియకుండా ఎందుకు చేశారు, ఆ నాయకులు ఇట్ట ఎందుకు చేశారు, ఈ ఎందుకు చేశారు, ఆ డబ్బులు ఎందుకు తిన్నారు, ఈ ఏం చేశారు, అవి ఏం చేశారు, ఓ స్ట్రిక్ట్ కదా మరి నేను పారిపోకూడదు కదా, అందరినీ లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అరే అక్కడ ఉన్న వాళ్ళందరిది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, మూసుకొని కూర్చోవచ్చు కదా. నో జనరల్ సెక్రటరీ ప్రియా చౌదరి వేల మందిని ఉద్ధరించేసేస్తుంది అని చెప్పేసి అని ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ అదేదో పెద్ద దాన్ని ఏమంటారు ఒక హెడ్ మాస్టర్ మాదిరి బెత్తం పట్టుకొని తిరిగేసేసరికి ఊరుకుంటారా నాగరాజు గారు? ఎవడైనా ఒక ఆడదొచ్చి మా మీద పెత్తనం చేస్తుందంటే ఎవడన్నా ఊరుకుంటాడా? కొట్టడం ఎవరి మీద అయితే ఏ ఎలిగేషన్స్ బయటికి లాగి సాక్ష్యాధారాలతో చూపించానో అవే ఎలిగేషన్స్ నా మీద వేసి ఠాపా మనకి ఎందేసి టక తొక్కేశారు. దెబ్బకి 15 రోజులు బ్రెయిన్ అటాక్ వచ్చేసింది నాకు, కొలాప్స్. అప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా దాంట్లో సభ్యురాలుగా ఉన్నాను ఆ యూనియన్లో. అందరు చాలా గొప్పవాళ్ళు, అందరు నా వాళ్ళే, అందరు ఒక్క అక్క అని కొంతమంది తిరుగుతారు, అమ్మ అని కొంతమంది తిరుగుతారు, నా కూతురు అని కొంతమంది తిరుగుతారు. ఓరేని దుంప దగ్గర వీళ్ళందరూ ఆడిపోయారా అని చూస్తే ఎవడులేడాడా బెడ్ ఒక హాస్పిటల్లో నేనే మిగిలాము. పాప పక్కన మా ఆయన, ఇటు పక్కన మా అమ్మాయి, అటు పక్కనేమో నా శ్రేయోభిలాషులు ఒకళ్ళిద్దరు. ఇది ఏందిరా దేవుడా, ఇది ఏం జరిగిందిరా నాయన అని చూసేసరికి అబ్బా అందరిట కూర్చొని దాని ఏదో నాదేదో ప్రైమ్ మినిస్టర్ పదవి అన్నట్టు దాన్ని ఏదో పీకేసి కూర్చోబెట్టామన్నట్టుగా విపరీతమైన ఫోజులు ఇచ్చేసుకుని ఒక్కొక్కడు స్క్రోలింగ్లు దాని దుంపదగా ఒకటే వేసి పడేసరికి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది నాగరాజు గారు. కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతోటి నేను ట్రావెల్ చేశాను. నమ్మకం అనేది నేను వాళ్ళ మీద పెట్టుకున్నా, కానీ తిరిగి నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తారని నేను ఎప్పుడు అనుకోలే. నేను నిజాయితీగా పని చేయాలి అనుకున్నాను, నిజాయితీగా పని చేసినందుకు నాకు వచ్చిన బ్యాక్ స్టాప్ అది. చివరికి నన్నే అవినీతి పర్రాలని పెద్ద హెడ్డింగులతో అవినీతి పర్రాలను చేసి అవతల పారేశారు. అది ఎలా జరిగిందో కూడా, ఏం జరిగిందో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎవడేం చేశాడు అనేది. కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నాగరాజు గారు. మీరు నమ్మరు, తలుపులు ఇలా మూసేసి ఒక 2 months వరకు ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత పడుకొని ఉన్న తర్వాత మా అమ్మాయి ఒక్క మాట మాట్లాడింది, అమ్మా నువ్వు ప్రియా చౌదరివమ్మా, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, నువ్వు ప్రియా చౌదరివి అని ఇలా గుచ్చి అడిగింది నా బిడ్డ. అప్పుడు దాని వయసు ఎంత అనుకుంటున్నారు నాగరాజు గారు? 7 ఏళ్ళు. అప్పుడు అనిపించింది, అంటే విశ్వం నాకు నా కూతురు ద్వారా చెప్తుంది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. తొక్కి అవతల పారేసింది ఒక అబద్ధం, నీ నిజాన్ని బయటికి తీయి అని చెప్పేసని. అప్పుడు లేచిన నాగరాజు గారు ఒక యుద్ధం చేసిన, పోరాటం చేశాను. అప్పటి వరకు నేను ఫోన్ ఓపెన్ చేయలేదండి. ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి నా శ్రేయోభిలాషులు ఎవరో, నా శత్రువులు ఎవరో దాంట్లో ఉంది. నాకు మద్దతుగా కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఆ మెసేజ్లు చూస్తే నాగరాజు గారు నేను ఎప్పుడు యూనియన్లో నేను ఎప్పుడు చూడలేదు నాగరాజు గారు. వాళ్ళ 2-3 పేర్లు అయితే నేను ఎప్పుడు తరచూ వింటూ ఉండేదాన్ని, కానీ అసలు ఎప్పుడు వాళ్ళని ఫేస్ టు ఫేస్ కూడా నేను చూడలేదు. అలాంటి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చారు. మేడం మీ వెనక మేమున్నాము, మీ వెనక ఏం జరిగిందో మాకు తెలుసు,
మీరు బాధపడకండి, మీ టైం బాగాలేదు, మీకు ఇలా జరిగింది, కానీ మేము మిమ్మల్ని నమ్ముతాం, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, చాలు. ఎస్, నా నిజాయితీ ఎక్కడో ఒక చోట బ్రతికి ఉంది. లేచానా నాగరాజు గారు, ఎక్కడ చెక్ పెట్టాలా బుర్రతో ఆలోచించాను. ఎవరెవరు నా వెంట ఉన్నారనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎలా ప్రయాణం చేస్తుంటే నాకు ఎంతమంది మంచి దోస్తులు, ఎంతమంది మిత్రులు నాకు హెల్ప్ చేశారో నేను చెప్పలేను. ఇట్లా పట్టుకున్నారు నన్ను, చేసి కూర్చున్నా. వచ్చి నేను ఎక్కడ అవినీతి చేశానో ప్రూవ్ చేయండి. దిస్ ఈస్ ద వర్డ్ ఐ హ్యావ్ యూస్. మీటింగ్ పెట్టి, నడి బొడ్డులో మీటింగ్ పెట్టి పిలిచిన, ఎలిగేషన్ చేసినాడు, ఒక్కడు రాలేదు సార్. ఇంకొకటి, నా మీటింగ్కి బస్సులో బయలుదేరి వచ్చిన వాళ్ళను కూడా ఆపేసి వెనక్కి పిలిచేసుకున్నారు. తెలుసా? మీటింగ్ పెడితే అక్కడ కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో నిజాయితీగా నా తరపున ఎవరున్నారో నిలబడినటువంటి 4 మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ 4 చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. మిగిలిన వాళ్ళల్లో కొంతమంది ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. కొంతమంది అవతలాళ్ళకి లైవ్ టెలికాస్ట్ పెట్టి చూపిద్దాం ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పేసి చాలా రాజకీయాలు చేసినారు. ప్రూవ్ చేయండి బాస్, ప్రూవ్ చేస్తే అది మొత్తం మీకే ఇచ్చేసి వెళ్ళిపోతా. చాలు. ఒక్కటే, ఎవరిని నా మీటింగ్ రాకుండా ఉండడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు నేను చెప్పలేను సార్. అప్పుడు అనుకున్నా, ఎస్, దిస్ ఈజ్ ప్రియా చౌదరి. నేను అవినీతి చేసి ఉంటున్నట్టయితే ప్రూవ్ చేయబడేది కదా అక్కడ. అవును, చేయలేదే. ఏం జరిగింది? పైగా నా మీటింగ్కి వస్తే ఆపాల్సినటువంటి అవసరం నీకెందుకు ఉంది? నేను ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను అనంటే ఎంతమందినైనా వదిలేసి ఉండేవాడు నువ్వు. ఇంకొకటి, నేను మీటింగ్ పెట్టిన హోటల్ కింద కొంతమంది జనాలను పెట్టి కూడా ఆ మీటింగ్కి రాకుండా ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. తమ్ముడు అన్నయ్యలు బోళ్ళంతమంది ఉన్నారు. ఈవెన్ గెలిచా. అవును, మీటింగ్ పెట్టి కూర్చొని పిలిచా, ఎవడు రాలా. అప్పుడు అర్థమైంది నాకు. ఏమని అర్థమైంది అనంటే, శక్తికి మించినటువంటి మా తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు వాసు. వాడు ఒక్కటే మాట అన్నాడు, అక్క, వాడు కూడా జర్నలిస్టే. వాడు అప్పుడు వచ్చాడు మీటింగ్కి. అప్పుడు 4 సంవత్సరాల తర్వాత 5-6 ఏళ్ల తర్వాత వాడిని గెలిచాను నేను. ఆ హోటల్కి వచ్చి ఒకటే మాట అన్నాడు, అక్క, నీ శక్తికి మించిన బాధ్యతలు నువ్వెందుకే నెత్తనేసుకుంటావు? నీకు అవసరమా? అసలు వీళ్ళను ఉద్ధరించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎవడని వాడు ఇక్కడ ఉద్ధరించుకుంటానికి రెడీగా ఉన్నాడు. కేవలం నిన్న ఆ సీట్లో ఎందుకు కూర్చోబెట్టారంటే, అప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి దగ్గర పొలిటికల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నీ ఇన్ఫ్లుయెన్స్ ఈ యూనియన్కి కావాలి. ఆ యూనియన్కి అన్ని సంవత్సరాల మట్టి ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ తీసుకొని వచ్చాను నేనే తీసుకొని వచ్చాను, గర్వంగా చెప్తున్నాను. ఎవ్వడు అన్నా కాదన్నా, నా వల్లనే అది జరిగింది. ఈ లాభాలన్నీ నీకున్నాయి కాబట్టి నిన్ను ఎత్తి అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళ అవసరానికి, నీ అవసరానికి కాదు, నీ టాలెంట్ గుర్తించి కాదు. అవకాశవాదులు ఇక్కడ ఉన్నారు, తప్పుకో పక్కకి, ఎమ్మటే రిజైన్ చేసి పడేసి. నాగరాజు గారు, మీకు విషయం తెలుసా? జనాలందరూ జాతర చేసుకున్నారు నాగరాజు గారు. ప్రియా చౌదరిని తొక్కేసాం, ఏమో చేసి